Good morning. Good morning, my dear Tibu family members and my dear daddies. ఈరోజు 23/4/2023. చాలా సంతోషం. మనం మన తాలూకా కాయిన్ని సంతృప్తిగా అనేక మంది జనాలకి చేరేలా చేసాం. ఎంతోమంది దాన్ని మైనింగ్ చేసుకుని కొనుక్కున్న దానికంటే ఎక్కువ సంపాదించుకోగలిగారు. వాళ్ళకు శ్రమకు మించిన కాయిన్స్ని పోగేసుకోగలిగారు. ఇది చాలా సంతోషం. అలా ఎక్కువగా శ్రమించి ఎక్కువ కాయిన్స్ సంపాదించుకున్న వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వీళ్ళు సంపాదించుకునేలా కంపెనీ ఒక గొప్ప స్థాయికి వెళ్ళేలా చేసిన, అకౌంట్ తీసుకుని ఇంకేమీ చేయకపోయినా అకౌంట్ తీసుకుని మనకు సపోర్ట్ చేసిన వాళ్ళే ప్రధానం. వాళ్ళకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేటి నుంచి క్రిప్టోకి సంబంధించిన ఈ మైనింగ్ వర్క్లు ఇవన్నీ పూర్తి కావస్తున్నాయి. ఈ నెల 30 వరకు మాత్రం మీకు యాడ్ కాయిన్స్ వస్తాయి. మీ దగ్గర మిగిలిపోయిన కూపన్స్ ఉన్నాయి, క్రియేట్ చేసుకునే కూపన్స్ ఉన్నాయి. మీరు చక్కగా వాడుకోండి. ఇంక మనకు వారం రోజులు ఉంది కాబట్టి వారం రోజులు మీరు వాటిని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోండి. ముందుగా చెప్పినట్టుగా ఈ నెల 15వ తారీఖు నుంచి ఒక్క కూపన్ కూడా కంపెనీ మీ తాలూకా ఏటీఎంలోకి పంపించే విధానాన్ని, మీరు పంపించిన డబ్బులు అలాగే కంపెనీ పంపించడానికి ఈ నెల 15 నిలిపివేయబడింది. దీన్ని అర్థం చేసుకొని స్వాగతించినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు మన కాయిన్కి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. కిబో కాయిన్కి కే ఎక్స్చేంజ్ ఉంది, అలాగే కే వ్యాలెట్ ఉంది. ఇంకా క్రిప్టో కరెన్సీలో కావాల్సినట్టుగా 4-5 ఎక్స్చేంజ్లో కూడా మన కాయిన్ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. చాలా చాలా సంతోషం. ఈ స్థాయికి కంపెనీని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ రుణం తీర్చుకోలేని అభివందనలు. ఇప్పుడు ఇక మనకి మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని కొనుక్కునే వారిని తీసుకొచ్చి మీ దగ్గర ఎవరు రిలీజ్ అయ్యే ఆ పర్సంటేజ్కి కాయిన్స్ కొనుక్కునే వాళ్ళని తీసుకొచ్చి మీ ముందుట నిలబెట్టడం నా రెండవ కర్తవ్యం. మనం వ్యవసాయదారులాగా పంట పండించి అమ్మకానికి సిద్ధం చేసి పొలం నిండా కాయల భారంతో వంగిపోయిన పంట మాదిరిగా మీ దగ్గర కాయిన్స్ చాలా ఉన్నాయి, చాలామందికి. చివరి దశలో మనం మళ్ళీ లాస్ట్లో 3000 కాయిన్స్ వచ్చేలా కూడా చేసాం. అవి కూడా చాలా చక్కగా వినియోగించుకోండి. అయితే ఈ పంట అందరినీ మనం అమ్ముకోవడానికి మార్కెట్లకు తరలించాలి. ఈ తరలించేటప్పుడు మాత్రమే మీరు జాగ్రత్త వహించండి. నేను ఎలాగైతే రిలీజ్ చేస్తానో అలా మీరు జాగ్రత్తగా, ఎంతైతే రిలీజ్ చేస్తానో అంత జాగ్రత్తగా మీరు వాటిని అమ్ముకోవడం కానీ దాచుకోవడం కానీ చేయండి. సంపద చేతి నిండా ఉన్నప్పుడు ఎంత వచ్చినా పర్వాలేదని చెప్పేసి అమ్మేసుకుంటే తక్కువ రేటుకి మీ చేతిలో ఉన్న సంపద అయిపోతే మళ్ళీ మనం తెచ్చుకోలేము. ఉదాహరణకి ఒక తండ్రి 10 ఎకరాల భూమి తన పిల్లలకి ఇచ్చాడు అనుకోండి. చిరుకు 5 ఎకరాలు, లేదంటే ఒక్కడే కావచ్చు ఆ 10 ఎకరాలు, ముగ్గురు కావచ్చు 3 ఎకరాలు ఇచ్చాడు అనుకున్నాం. నాకు భూమి ఉంది కదా అని అవసరం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి అమ్మేసుకుంటే మళ్ళీ మీరు కొన్న రేటుకి 1 సెంటు భూమి కూడా, 1 అడుగు నెల కూడా మనం కొనలేము. మీకు ఇచ్చిన తండ్రి ఎంతో సంపాదించి మీకు ఇచ్చాడు. దాని విలువ తెలుసుకొని దాన్ని అలా ఉంచుకొని కొత్తగా సంపాదించుకున్న వాళ్ళు మరలా మీ పిల్లలకు దాన్ని ఇవ్వగలరు. అలా కాకుండా మీరే దాన్ని అమ్మేసుకొని అనుభవించేస్తే మీ పిల్లలకి ఇవ్వడానికి మీ దగ్గర భూమి ఉండదు. వాళ్ళు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. మనం హార్నెస్లో కష్టపడేది కొన్నిసార్లు భోజనం లేటుగా చేసేలా కష్టపడేది, నిద్రకు దూరమే కష్టపడేది. నీ జానల పట్టు కోసం అయితే అంత కష్టపడవసరం లేదు.
ఎక్కడో ఒక దగ్గర ఆ పూటకు సరిపడిగా సంపాదించుకొని తిని నిద్రపోవచ్చు. కానీ మీ కళ్ళ ముందున్న ఆ పసిపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీకోసం, మీ పిల్లల కోసం ఎదురు చూస్తూ కాపలా కాసి మీ ఇంటి ఉన్న నీ భార్య కోసం లేదా భర్త కోసం రాత్రి పగలు కష్టపడుతున్న మనందరివి మన దగ్గర ఉన్న కాయిన్స్ని ఇష్టానుసారంగా కాకుండా చక్కగా నేను చెప్పిన విధానంగా ఖర్చు పెట్టండి. ఇన్నేళ్ళు మనం ఈ విధానంలో మనకు తెలియదు కదా, కాబట్టి ఈ విధానంలోకి మనం వచ్చినప్పుడు ఓ 4-5 ఏళ్ళు మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత మీరు దీన్ని ఎలా వాడుకోవాలి, దీన్ని ఎప్పుడు అమ్ముకోవాలి, ఎంతకు అమ్ముకోవాలి, ఎందుకొరకు అమ్ముకోవాలో మీకు తెలుస్తుంది. చేతులు జారిపోయిన వెంటనే మనం ఏం చేయలేము. కాబట్టి ఉన్న వాటిని నేను చెప్పే విధానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని చేయండి. అలాగే కే వ్యాలెట్ అనేది మన సొంతది కాబట్టి అది డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్. నేను చెప్పే ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మార్కెట్లో ముఖ్యంగా మన దేశంలో క్రిప్టో మీద అవగాహన తక్కువ చాలామంది. దాంతో ఎలా ఉంటే అది కాయిన్, ఎలా ఉండకపోతే అది కాయిన్ కాదు 99.9% తెలియదు, తక్కువ మందికి తెలుసు. అందులో నేను అమ్మిన వాళ్ళంతా నిరుపేదలు, కొంచెం చదువుకు దూరంగా ఉన్నవాళ్ళు, చదువుకుని కూడా ఈ నెట్వర్క్లోనూ చిన్న చిన్న ఉద్యోగాల్లోనూ చేసుకుంటున్న వాళ్ళు, ఇళ్ళ దగ్గర గృహిణులు, ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నా ఉద్దేశం కూడా వాళ్ళ కోసమే చేశాను. ఎందుకంటే క్రిప్టో అనేది డబ్బున్నోడి తాలూకా స్టేటస్ సింబల్గా మారిపోయిన పరిస్థితుల్లో నేను ఇది సామాన్యుడి చేతుల్లోకి తీసుకురావాలని చాలా కలలుగన్నాను. ఆ కళను మీరు సంపూర్ణం చేశారు. మరొక్కసారి ధన్యవాదాలు. అయితే పేదోడు ఎప్పుడు కూడా అవసరం వస్తే తన దగ్గర ఉన్న ఏది ఉందో దాన్ని అమ్మేసుకునే అలవాటు ఉంటుంది. అవసరం మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలి తెలియక శక్తికి మించిన అప్పులు చేసే పరిస్థితులు కూడా ఉంటారు. ఆ అప్పులు కట్టలేక అవమానాలు భరిస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసమనే నేను స్టేక్డ్ కాయిన్స్ తీసుకొచ్చాను. అంటే మీకు నచ్చినప్పుడు అమ్మేసుకోవడానికి వీల్లేదు. మీకు కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా అవి స్థిరంగా మీకు ఉంచి కొంచెం కొంచెంగా ఇవ్వటం వల్ల మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన మాత్రమే నాకు. వర్షం కావాలనేది చూస్తే రైతుకి సంవత్సరం పొడిగినా వర్షం పడితే వాడు వ్యవసాయం చేయలేడు, పాడైపోతుంది. అలాగే మన ఎక్స్చేంజ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి కుప్పలు తప్పులుగా వర్షంలా తీసుకెళ్ళి అక్కడ పడిస్తే అది కొనేవాడు లేక రేటు రాక వెళ్ళవెళ్ళాడి మీ ప్రాణాలు వెలువెళ్ళాడుతాయి. అందుకోసమని నేను చాలా క్యాల్కులేటెడ్గా ఇస్తున్నాను. ఇచ్చిన ప్రతి మాట క్లియర్గానే తీసుకుంటాను, మీకు నెరవేరుస్తాను. సమయం తీసుకోవాల్సి వస్తుంది, దానికి మీరు సహకరించండి. సమయం తీసుకోవాల్సి వస్తుందంటే ఇవ్వనని కాదు, ఆ పర్సంటేజ్ నేను పలానా రోజుకి మీకు పనికి వస్తుందంటే అప్పుడు ఎలా చేయాలి అదన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. నా మాట మీరు వినండి. మీ మొత్తం కాయిన్లో ఒక్కటి కూడా ఎవరు తీసుకోలేరు. మీ మొత్తం కాయిన్లో ఒక్కటి తగ్గించి మీకు ఇవ్వను, కొంచెం కొంచెంగా మీకు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు అమ్ముకోవడానికి మనం వెళ్ళే మార్కెట్లో కొనే వాళ్ళ సంఖ్య పెరగాలి, కొనుక్కునే వాళ్ళు రావాలి. ఎంత పెద్ద సినిమా స్టార్ అయినా సరే థియేటర్ దగ్గర చూడడానికి రాకపోతే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుద్ది. ఆ ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ అందరూ నష్టాలు పాలవ్వాల్సి వస్తుంది. సో అలా రావాలంటే సరైనటువంటి విధానాన్ని ఆలోచించి చేయాల్సి ఉంటుంది. అందుకనే మన పంట కూడా కుప్పలు తప్పలుగా వచ్చి మార్కెట్లో పెడితే కనీసం కూలి మోత లేదంటే ఆ పంట ఏరిన కూలీలకు కూడా డబ్బులు రాని పరిస్థితి మన రైతులు ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నారు. దాన్ని జాగ్రత్త పడాలని నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మనిషి అనేవాడు కొద్ది రోజులు ఉండిపోతాడు, ఈ భూమిని వదిలేసిపోతాడు. ఈ భూమి మీద ఏది వాడి గుర్తులు కూడా ఉండవు, కొన్నాళ్ళు చిరిగిపోతాయి. ఈరోజు మనం గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్నటువంటి 100 ఏళ్ళ క్రితం నుంచి మీరు చూస్తే కొంతమంది మీకు గుర్తుండొచ్చు. కానీ 1000 సంవత్సరాలు గడిచిన ఈ భూమికి ఈ 100 ఏళ్ళలో ఉన్న నాయకులు ఎవరు ఆ రోజు గుర్తులేరు. ఇంకో 100 ఏళ్ళ తర్వాత వీరెవరు గుర్తుండరు. ఓ 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాజులు కానీ, ఆ 1000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక రైతు కానీ, ఒక వ్యాపారి కానీ ఈ రోజుకి మనకి గుర్తు లేడు, ఉండడు. కాబట్టి మనం ఏదో చేసేద్దాం, మనం ఇలా చేసేద్దాం, మనం గొప్ప వాళ్ళని, మనం ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ధోరణి విడనాడి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని జాగ్రత్తగా మనం సమిష్టిగా వాడుకుందాం. మంచి మనసుతో, నిండైన హృదయంతో నాకు ఇన్నాళ్ళు సహకరించారు, ఇక మీద కూడా సహకరించండి. నా కళ మీ కళ నెరవేరుతుంది. నా కళ కిబో అనే పేరుని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళి మీ కళ ఆ కిబో కాయిన్స్ని మీ పిల్లల భవిష్యత్తుకి, మీ తరాల భవిష్యత్తుకి వాడుకోవడం.
తప్పక నెరవేరుతుంది. దీనికి నేను చేసే పని ఏంటో మీకు చెప్తాను. మనం మీకు కే వ్యాలెట్ అనే దాన్ని తీసుకొచ్చాను. అది ఒక్కసారిగా అందరూ పడటం, దాన్ని సర్వర్స్ తీసుకోలేకపోవడం, అది మామూలు. ఎంతమంది పెడితే సర్వర్స్ తీసుకోలేరు. కానీ ఒక అనీవన్గా వెళ్ళడం వల్ల దాన్ని బాగా సీనియర్స్గా ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానంతో కింద స్థాయిలో ఉన్న వాళ్ళు పోటీ పడలేని స్థితిలో అది వెళ్తూ ఉండడం వల్ల ఆ కామన్ మ్యాన్ కూడా దానికి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను దాన్ని నిలిపివేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ నేను కొన్ని జాగ్రత్తలు తీసుకొని విడుదల చేస్తాను, అన్నీ సిద్ధం చేస్తున్నాను. ఆ కే వ్యాలెట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ప్రపంచ నలుమూలలకి దాన్ని మనం పట్టుకెళ్ళగలం. మీకు ఆ శక్తి ఉంది. అయితే ఆ కే వ్యాలెట్ కొరకు మీ నుంచి ఒక్క రూపాయి కూడా నేను అడగను కూడా. కానీ మీకు వచ్చేటట్టుగా చేయడానికి దేవుడు మనకు మంచి ఆలోచనలు కల్పించాడు. ఆ గిఫ్ట్లు అనేవి తీసుకున్నాను. వాటిని చూసి మనం పరిగెట్టకుండా జాగ్రత్తగా వెళ్ళండి. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ప్రకటిస్తాను. ఈ 30 రోజుల్లో మీకు యాడ్స్ వస్తాయి. కాబట్టి ఈరోజు ఒక యాడ్ చూస్తే 1000 రూపాయలు, లేదా ఒక ఎక్స్చేంజ్లో ఉన్న దాన్ని చూస్తే 1200, 1200, 2400, ఇంకొక ఎక్స్చేంజ్లో ఉన్నది 1700 అంటే 3400, మరో దగ్గర ఉన్నది 2000 అంటే 4000. అలా ఎక్స్చేంజ్ని బట్టి మీకు రోజుకి ఆ 2 కాయిన్స్ అంత విలువైన కాయిన్స్ మీరు సంపాదిస్తున్నారు. ఈ విషయం తెలిసిన మన వాళ్ళందరూ ఒకప్పుడు దాన్ని పట్టించుకోలేని వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు యాడ్స్ చూస్తున్నారు. అంటే ఓవర్లోడ్ అవుతుంది దీని మీద. అందుకే మీకు బఫర్ అవ్వడం, వెంటనే ఓపెన్ అవ్వకపోవడం జరుగుతున్నాయి. ఇది ఇంకొక వారం రోజులు ఇది ముగియనుంది. మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వినియోగించుకోవడం జరిగిపోతుంది అనుకుంటున్నాను. అవి సరిపో కూడా నిన్నటికి మొన్నటికి తేడా వచ్చింది, వాడేస్తారు. మీ దగ్గర ఉన్న నాన్ చెక్కులు కూడా కొన్ని వరకు మీకు ఇచ్చేయండి, కొనుక్కుంటారు. దానికి కొన్ని ఏర్పాట్లు చేశాను. నెక్స్ట్ నుంచి ఇంతవరకు మనకు వచ్చే పేమెంట్స్లో 2.5% మనం కట్ చేసేవారు ఎక్స్చేంజ్ కోసం మరియు మిగతా ప్రభుత్వం సార్ దాన్ని కట్టడానికి. కానీ ఇక మీదట మన ప్రీతమ ప్రధాని గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన చేశారు. ఆవిడ చెప్పినట్లుగా ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఈ క్రిప్టో మీద నా నిర్ణయాన్ని ప్రకటిస్తానని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం గొంతు మేడం గారి ద్వారా వచ్చి 10% మీరు కట్టాల్సి ఉంటుందని చెప్పింది. అంటే ఈ వాటి నుంచి తీసుకోబోయి అంటే 15కి ఇవ్వాల్సిన పేమెంట్ని మనం ఈ క్లోజింగ్ దీని మీద నేను ఈ నెలాఖరు వరకు తీసుకొచ్చాను. ఇక మీద దానికి సంబంధించి మనం ఇప్పుడు ఎంత కట్టాలో చెప్తాను చూడండి. 1% రీడిఎస్ మన ఎక్స్చేంజ్కి సంబంధించిన 2.5%. ఇది కే ఎక్స్చేంజ్కి, కీబుక్ కాదు, దానికి కట్టాలి. నెక్స్ట్ 10% ప్రభుత్వానికి చెల్లించాల్సింది. మిగతా కాయిన్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కొనుక్కుని కాబట్టి వాళ్ళు ఐటీలో రిటర్న్స్ చేసుకుంటారు. దాంతో మన సంబంధం లేదు. కానీ ఇక నాన్ స్టాకబుల్ కానీ, స్టాకబుల్ కానీ, శాలబుల్ కానీ మన కంపెనీ ద్వారా వచ్చినవి. మీకు ఇక మీద అమ్ముకునే స్టాకబుల్ అన్నీ కూడా ఫ్రీ మైనింగ్లో వచ్చినవి. ఇలా మన మైనింగ్ మనం అమ్ముకుంటున్నప్పుడు మన నటులు ఎవరైనా అలాగే చేయాలి. ప్రభుత్వం చెప్పిన ఆ 1% కలిపితో పాటుగా 2.5 కట్ చేసి 100 రూపాయల్లో 13.5 కట్ చేసి మిగతా డబ్బులు మీకు పంపించడం జరుగుతుంది. మీరు ఐటీలో చూపించుకున్నప్పుడు దానికి సంబంధించి ఇంత పర్సంటేజ్ మీకు కట్ అయింది, ఇది ప్రభుత్వానికి ఆడిటర్ ద్వారా నేను చెల్లిస్తాను, ఆ వివరాలు మీకు వస్తాయి. మీరు ఐటీలో చూపించుకొని వాటిని మీరు ఎలా మీ ఆడిటర్ చెప్తాడో అలా మీరు వాటిని తిరిగి పొందొచ్చు, లేదా ఫర్దర్గా కట్టాల్సిందని మీరు కట్టవచ్చు. అంటే దీని అర్థం ప్రభుత్వానికి కట్టాల్సిన ఆ 10%, 1% ముందుగానే ఇక్కడ కట్ చేసి మరీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కట్ చేసి మరీ మీ అకౌంట్స్లోకి వస్తాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక X% కొనుక్కున్నాడు, ఆయన నుంచి ఎటువంటి నేను కట్ చేయను, ఓన్లీ 2.5% ఆ ఎక్స్చేంజ్ డబ్బులు తప్పిస్తే ఇంకేమీ తీసుకోలేము. ఎందుకంటే తను కొనుక్కున్న డబ్బులకి అప్పటికే ట్యాక్స్లో చెల్లించి ఉంటాడు. ఆ కాయిన్స్ అమ్ముకున్న తర్వాత ఎక్స్ట్రా ఎంతైతే ఆయన సంపాదించుకున్నాడో దానికి ఆయన చెల్లిస్తాడు, మనం అందులో చేపట్టాం. కానీ మన దగ్గర ఉన్న కాయిన్స్ స్టాకబుల్లో ఉన్నాయి, మన దగ్గర సెలవుల్లో ఉన్నాయి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం మనమే కట్ చేసి మీ తరపున కంపెనీ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి కట్టేస్తుంది. సో ఈ ఫస్ట్కి ఈ పేమెంట్లో మన భారత ప్రభుత్వం చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా మనం చేయాలి. ఇంకా అనేక ప్రాజెక్టులు మనకు ఎంటర్ అవుతున్నాయి కాబట్టి మీ ఇన్కమ్ ఈ స్థాయిని దాటి చాలా ముందుకు వెళ్తుంది. సో ఈ నెలలో మీరు ఇచ్చేసుకున్నట్లయితే మీకు ఎంతైతే ఉందో అంతా మీకు వస్తుంది. కొంతమంది కొనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంటున్నారు. అవకాశం ఉంటే మీకు నచ్చితే అమ్మేసుకుంటారు.
కానీ ఇక మీదటి నుంచి మన సంస్థ ద్వారా, అంటే మెయిన్ పర్సన్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీరు ఇక మీద పెట్టుబడి పెట్టరు, ఉన్న వాటిలో అమ్ముతుంటాం, అందులోంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. నెక్స్ట్ మనకు వచ్చే ప్రతిదాన్ని కూడా అలాగే ప్రభుత్వానికి చెల్లించాలని ఆర్డర్ ఉంది. నేను అదే చేస్తాను. మీరంతా నిశ్చిందంగా వైట్లో మీరు చేసుకోవచ్చు. దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. మీరు ప్రభుత్వం కానీ 2.5 లక్షలు సంపాదిస్తే కట్టాలని ఉన్నది అనుకోండి, అంతకు మించి అంతకు లోపల మీరు ఉంటే నేను ఇక్కడ కట్ చేసినా మీరు ఆ ఐటెంతో చేయించుకుంటే డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. అంతకు మించి మీరు సంపాదించి ఉంటే దీన్ని ట్యాక్స్ పరిధిలోకి గవర్నమెంట్ తీసుకుంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నేను చెప్పి విని మీరు నాతో కోఆపరేట్ చేస్తున్నారు. నన్ను ఇక మీద అలాగే ఉంది. సంస్థని ప్రభుత్వం దృష్టిలో ఓ మంచి సంస్థగాను, ప్రజల దృష్టిలో ఓ మంచి సంస్థగాను, విదేశాలకి మనం వెళ్ళినప్పుడు దానికి మంచి గుర్తింపుగాను ఉండాలంటే ప్రభుత్వాలు చెప్పేటువంటి విధానాన్ని తూచా తప్పకుండా తల ఉంచి పాటించిన సంస్థలు మాత్రమే ఈరోజు నెంబర్ 1 సంస్థలుగా మిగిలిపోయాయి. చిల్లర వేషాలు వేసి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి స్వార్థం కోసం గజిబిజి చేసినవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. ఈరోజు టాటా వారు, రిలయన్స్ వారు, బిల్ గేట్స్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలు నిలబడి వేలు లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయంటే దానికి కారణం వాళ్ళు భారత ప్రభుత్వం లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన నిబంధనలకు లోబడి ఆ ట్యాక్స్ అన్ని కంప్లీట్ కట్టి పర్మిషన్స్ తీసుకుని అన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ స్థాయిలోకి వెళ్ళారు. అదే విధానాన్ని తూచా తప్పకుండా 100% మనం చేయాలి. నేను చేస్తాను, మీరు సహకరించారు, సహకరిస్తూనే ఉంటారు. మరొకసారి మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రుల పాదాలకు నా వందనాలు. క్రిప్టో కరెన్సీలో కొన్ని దశలు ఉన్నాయి. వాటిల్లో కాయిన్ కాయిన్ని బ్లాక్ చైన్లో పెట్టడం, ఎక్స్చేంజ్ని బ్లాక్ చైన్లో పెట్టడం, వ్యాలెట్ని బ్లాక్ చైన్లో పెట్టడం, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు, సెంట్రలైజ్డ్ కాయిన్స్, డీసెంట్రలైజ్డ్ కాయిన్స్ ఇలా ఉంటాయి. మన దగ్గర ఉన్న సెంట్రలైజ్డ్ వరకు క్లియర్. మన వ్యాలెట్ మాత్రం డీసెంట్రలైజ్లో చేశాను. నెక్స్ట్ మరి కొన్ని విషయాలు ఈ నెల ఆఖరును మీకు చెప్తాను. మన కాయిన్కి ఇంకా ఎనలేని శక్తిని మీ చేతుల్లో పోస్తాను. క్రిప్టోలో ఉన్నటువంటి సంపూర్ణంగా ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మీ కాయిన్స్కి ఆ వాల్యూని తీసుకొస్తాను. దానికి మనకి మరికొంత సమయం పడుతుంది అంతే. సమయం అంటే మరి 10 రోజుల తర్వాత మన వ్యాలెట్ని ప్రపంచం వేదిక మీదకి పట్టుకెళ్దాం. మీకు దాంతోపాటుగా కేజీసీ అనేటువంటి మరొక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను నెక్స్ట్ మంత్. మీ కాయిన్స్ అన్ని 23 తర్వాత మీ ఎక్స్చేంజ్లో మీ 23 తర్వాత అమ్ముకునే దశకే మన డీసెంట్రలైజ్డ్ కేజీసీ ఎక్స్చేంజ్ వస్తుంది. కేజీసీ అంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అర్థం. అలాగే దానికి సంబంధించిన అన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేయబడ్డాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఈ విషయం చెప్పి తర్వాత మళ్ళీ మరొకసారి బహుశా ఈ 4 రోజుల్లో ఇంక నేను మాట్లాడడం తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటికి సంబంధించిన వర్క్ నా దగ్గర ఉంది. మీకు కొత్త విషయం చెప్పే ముందు పాత విషయాలను ఒకసారి నెంబర్ వేసుకుందాం. మన తాలూకా కన్స్ట్రక్షన్ మెరైన్ స్టీల్తో నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. మొన్నటి నుంచి 21 నుంచి మొదలైంది. ఈరోజు దానికి కంక్రీట్ చేస్తారు. భారతదేశం అంతటా మనం కన్స్ట్రక్షన్ మెల్లిమెల్లిగా చిన్నగా పెద్ద పెద్ద అవసరం లేదు మనకి. పేదోడితో నడిచేవి, మధ్యతరతో నడిచేవారు ఇవి మాత్రమే మనం దృష్టి పెట్టాం. అవి మెల్లిమెల్లిగా తీసుకొస్తాను. వాటికి మీరు ఎప్పటిలాగా సహకరించండి. వాటి ఫొటోస్, వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. దానివల్ల ఈరోజు కొనుక్కున్న ఒక ఫ్లాట్ని కొన్ని 100 సంవత్సరాలకు పైబడి ఉన్నట్లయితే మీ పిల్లలు దానికోసం మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన లేకుండా అద్దంతాలకు పట్టిస్తాను బట్టి చెందేలాగా దాన్ని డిజైన్ చేశాను. ఎందుకంటే మీ తాతగారు ఒక ఇల్లు కట్టినప్పుడు 100 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం దాని విలువ 10,000 లోపు కట్టారు. ఆ తర్వాత ఇంకొక తాత కట్టినప్పుడు దాని విలువ 15-20 ఏళ్ళు కట్టేశారు. మన నాన్నలు కట్టినప్పుడు 50-60 ఏళ్ళు కట్టారు. కానీ ఇప్పుడు మనం ఫ్లాట్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా లక్షల్లో, సిటీస్లో అయితే కోట్లలో పెట్టాల్సి వస్తుంది. మరి మనం భావితరాల పిల్లలు, మరో 2-3 తరాల పిల్లలు 100 కోట్లలో ఒక ఇంటి కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో నా భయం. దానికోసం మెరైన్ స్టీల్ అనే దాన్ని దీనికి వాడుతున్నాను. మెరైన్ స్టీల్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. సముద్రంలో తిరిగే షిప్కి వేసేది ఏదో అలాంటి ట్రీట్మెంట్తో మెరైన్ స్టీల్ తయారు చేశాను. మనం దాన్ని ఇప్పుడు వాడుతున్నాం. అంటే ఎక్కువ రోజులు పనిచేస్తుంది. అలాగే మనకున్న మైనీడ్స్ కానీ, ఓటీటీ కానీ, డిటిహెచ్ కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఒకటి రిలీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక వాటికి కూపన్ అనేది లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నాను. మీరు ఇప్పుడు ఒక నెట్ఫ్లిక్స్ లేకపోతే ఒక ఆహా లాంటివి ఎలా అయితే ఆన్లైన్లో పేమెంట్ గేట్వేలో కడుతున్నారో, ముందు బుక్ చేసుకున్నప్పుడు అది స్లాట్ బుక్ చేసినా కానీ నెల దాన్ని రీఛార్జ్ చేసుకునేది కానీ ఎలా అయితే పేమెంట్ గేట్వేలు చేస్తున్నారో,
అలాగే ప్రభుత్వ నిబంధనలకు లోబడి పేమెంట్ గేట్వేలను ఇవన్నీ జరుగుతాయి. కూపన్ అనేది ఉండదు. అలా దాన్ని చేస్తున్నాను. అవి మీకు ముందుకు వస్తాయి. వాటి నుంచి కూడా మీకు నాన్ స్టాకులు తిరిగిగా గొప్పగా ఎక్కువగా వచ్చేటట్టు చేశాను. అవి మీ ముందుకు వస్తాయి. కాబట్టి వాటిని కూడా మీరు సక్రమంగా వినియోగించుకోవాలి. ఇక టీవీస్ రెడీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు ఈ మైనింగ్, ఈ యాడ్ మైనింగ్, మీ దగ్గర ఉన్న కాయిన్స్, వీటి మధ్యలో వాటిని రిలీజ్ చేసి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆగాను. ఫస్ట్ తారీఖు తర్వాత నుంచి వాటిని రెడీగా మేము ముందుకు తీసుకొచ్చేస్తాను. వాటిని కూడా సంపూర్ణంగా మనం అన్నీ చేసుకోవచ్చేది. ఇక మీదట ఒక నిదానంగా ప్రధానంగా మనం